నమస్తే అన్నలు. రాజమౌళి కరోనా వచ్చిందని చెప్పి మొత్తం మంది టీవీ లోపల అంతా అక్కడిక్కడ చూపిస్తున్నారు. టాలీవుడ్ మొత్తం అల్ల కల్లోలం అని చెప్పి మొత్తం వార్త వస్తున్నది అన్న. ఇది ఒక నిమిషం పక్కకెట్టు. రాజమౌళికి ఎందుకంటే పైసలు ఉన్నాయి, పోతాడు ప్రైవేట్ హాస్పిటల్లో పోతాడు, ట్రీట్మెంట్ తీసుకుంటాడు, 10 రోజులు ఇంటికి వస్తాడు, మంచిగా వాడుకుంటాడు. ఈ లెక్క కూడా బరబ్బర్ ఉన్నది. ఇదంతా పక్కనేసాయి. కాకపోతే రాజమౌళితోని షూటింగ్లలో పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఏంది, డాన్సర్ల పరిస్థితి ఏంది, సింగర్ల పరిస్థితి ఏంది, యాక్టర్ల పరిస్థితి ఏంది, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది, వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంది, వాళ్ళ కుటుంబ సభ్యులు పోయి కలిసిన వాళ్ళ పరిస్థితి ఏంది, కరోనా వ్యాప్తి పరిస్థితి ఏంది చెప్పుండ్రు. దీనికి సమాధానం చెప్పుర్రి. మీరేమో పొడిచినట్టు, మీకేమో తిండికి గతి లేనట్టు మీరు పోయి సీఎంలతోని పిఎంలతోని చర్చలు జరిపి మీరు షూటింగ్లు షురూ చేసారు. ఇప్పుడు షూటింగ్ షురూ చేసి మీరు చేసింది ఏంది? ఇప్పుడు వీళ్ళందరికీ చెకప్లు ఎవరు చేయించాలి? ఈ కరోనా వ్యాప్తిని ఎవరు అడ్డుకోవాలి? ఈ మాత్రం తెలివి లేకుండా మీకు తిండికి గతి లేదా? ఇన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి, ఏం చేసుకుంటారని చెప్పి మీరు ఇప్పుడు షూటింగులు షురూ చేశారు. మీరు నిజంగా షూటింగులు వాళ్ళ గురించే షురూ చేసినట్టయితే మీరు ఇప్పుడు వాళ్ళందరికీ చెకప్లు చేయించారు. వాళ్ళందరూ ఆరోగ్యాలు బాగేదాకా పైసలు పెట్టుకోరు. ప్రతి ఒక్క హీరోకి, ప్రతి ఒక్క డైరెక్టర్కి అందరికీ చెప్తున్నా నేను, మీ వల్ల ఎంత అవుతుందో అంత చెయ్యండి. ఇప్పుడు చూద్దాం. మీరు షూటింగులు షురూ చేసి ఏం పొడిచింది ఏందని చెప్పి కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఫండ్స్ జమ చేస్తే, చందాలనేటివి జమ చేస్తే మిమ్మల్ని ఇవ్వమంటే ఒక్కొక్కడు 1 కోటి 2 కోట్లు 50 లక్షలు 20 లక్షలు అని చెప్పి ఇచ్చి చెయ్యిలు దులుపుకున్నారు. మీరు కోట్లు తీసుకుంటారు మీ సినిమాకి. ఒక్కొక్కరు 7 కోట్లు 20 కోట్లు 25 కోట్లు అనుకుంటా. ఇవన్నీ పైసలు ఇవ్వాలి. మేము చూసి మిమ్మల్ని ఆదరించి, మిమ్మల్ని అభిమానించి, మిమ్మల్ని అక్కడ ఉంచితే మీరు ఇప్పుడు కరోనా వ్యాప్తిని పెంచడానికి మీరు ఒక మార్గదర్శకాలుగా తయారైపోయి కూర్చున్నారు. ఇప్పుడు మీరు షూటింగులు షురూ చేసింది ఎందుకు? ఎవరి గురించి? చిన్న ఆర్టిస్టుల గురించా? నిజంగా మీరు వాళ్ళ గురించే, వాళ్ళ జీవితాల గురించే, వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించే, వాళ్ళ కుటుంబాల గురించే మీరు ఆలోచించినట్టయితే ఇప్పుడు పోయి వాళ్ళ గురించి వాళ్ళకి అందరికీ చెకప్లు చేయించారు. మీరు మొత్తం మందికి షూటింగ్లు ఎంతమంది పనిచేసారు, వాళ్ళు ఎంతమందిని కలిసారు, అందరికీ చెకప్లు చేయించి కరోనా వ్యాప్తిని అనేది అరికట్టి చూపెట్టోరు. అంతేగాని మీరు ఏదో పొడిచినట్టు మీకు సినిమాలు తీసుకుంటే ఇప్పుడే దొరికింది పానాలతో మొత్తం చెలగాటం ఆడుతున్నారు ఎక్కడో అక్కడ. ప్రభుత్వాలు అట్లున్నాయి, మీరు ఇట్లున్నారు. మీరు ఇంకా చర్చలు జరుపుడు. సీఎం పిఎంల దాకా మీరు చర్చలు పోతాయట. షూటింగ్లు నడపాలనుకుంటున్నాం, మాకు తిండికి గతి లేదు, మా బతుకులు ఆగమవుతున్నాయని చెప్పి. ఏం ఆగమైనాయని చెప్పి కోట్ల రూపాయలు ఉన్నాయి మీకు. చందలు పిల్లికి బిచ్చం వేసినట్టు వేసిరు మీరు. అర్థమవుతుందా? ఎంగిల్ చేత్తో కాకిని కూడా తోలని బతుకులు లెక్క అయిపోయినాయి మీ. గట్లనే చేసిరు మీరు. మొన్న ఇచ్చిన చందాలు చూస్తే గట్లనే అనిపించింది మాకు. కనీసం ఒక్క సినిమాకి తీసుకున్న పైసలు కూడా ఇవ్వాలి కూడా ఇవ్వలే. అర్థమవుతుందా? 2 కోట్లు 4 కోట్లు కోటి గంతేనా? మీరు ఒక సినిమాకి 7 కోట్లు 10 కోట్లు 20 కోట్లు 25 కోట్లు తీసుకుంటున్నారు. ఇవన్నీ ఎవరి సొమ్ము? మిమ్మల్ని మేము ఆదరించి మిమ్మల్ని అక్కడ ఉంచితే మీరు తీసుకునే స్థాయికి ఎదిగారు. అది మర్చిపోయి మీరు ప్రజల్ని ఆదుకునేది మర్చిపోయి మీరు లట్టుపట్టు మీటింగులు పెట్టి షూటింగులు షురూ చేసారు. ఇప్పుడు అయింది ఏంది? ఈ అనర్థాలకు కారణం ఎవరు? ఈ కరోనా వ్యాప్తి కారణం ఎవరు? మీరు కాదా? ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతిదానికి కారణం మీరే. షూటింగ్లు ఎందుకు షురూ చేసినట్టు మీరు? ఇంకా అద్దన్నోని మీద వ్యతిరేకంగా ఇంకా అద్దని ఎవడైతే క్వశ్చన్ చేస్తాడో షూటింగ్లు అద్దని చెప్పి వానికి ఇంకా వ్యతిరేకంగా వీడియోలు చేస్తాడు. మీరేదో కరోనాని వ్యాప్తిని అరికట్టినట్టు. ఏం అరికట్టింది చెప్పుర్రి? శానిటైజర్లు అవ్వటోటి అన్నీ పూసుకుంటున్నాం, చర్యలు తీసుకుంటున్నామా అని అన్నారు. ఇప్పటివరకు ఎంతమంది కరోనా వచ్చింది? మొత్తం టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అందరు లెక్కను తీయుర్రి. ఎంతమంది కరోనా వ్యాప్తి జరిగింది? దీని అంతటి కారణం మీరు కాదా? ఒకళ్ళని చూసి ఒకళ్ళు అన్ని ఇండస్ట్రీలు అన్నీ షురూ చేసుడు, షూటింగులు చేసుడు. మీరేదో పొడిచి మీరేమో ప్రజలకేమో దోషి పెట్టినట్టు మీ దగ్గర ఉన్న పైసలు ఏం తీసుకొచ్చి పెట్టారు మీరు ప్రజలకి? ప్రజల భవిష్యత్తుని ప్రాణాలతోని ఏం మంచిగా అయింది మీ వల్ల? ఒక్కటైనా సమాజానికి ఉపయోగపడే సినిమాలు ఉన్నాయా మీ? అన్నీ లట్టుపట్టు సినిమాలు తీసుడు, మొత్తం మందిని ఆగం చేసుడు. ఇంకా దానికి తోడన్నట్టు ఇటువంటి ఆ క్లిష్ట పరిస్థితుల లోపల మీరు ఇంకా కరోనా ఇంత ఘోరంగా ఉన్నప్పుడు మీరు ఇంకా సినిమాలు తీసి మీరు చేసింది ఏంది? వీళ్ళందరిని ఇప్పుడు ఎవరు ఆదుకోవాలి? వాళ్ళ ద్వారా జరిగే కరోనా వ్యాప్తిని ఎవరు ఆదుకోవాలి? ఇంతమంది చచ్చిపోతారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ పిల్లలేంది? చిన్న పసిగుడ్లు. మీరు నిజంగా 2000, 3000, 4000, 5000, 10,000 మంది వర్కర్ల గురించి ఆలోచించినట్టయితే ఆ 10,000 మంది ద్వారా ఇప్పుడు సంక్రమించే ఈ కరోనా వ్యాప్తి సంగతి ఏంది? వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది? వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంది? వాళ్ళు పోయి ఇంకెవరినైనా కలిస్తే వాళ్ళకు వ్యాప్తి జరిగినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? దేశం మొత్తం సర్వనాశనం చేయనీక మీరు అందరు కూర్చున్నది? అనుమతులు ఇచ్చేటోళ్ళకైనా కొంచెమన్నా ఆలోచన ఉండాలి. ఎందుకు ఇవ్వాలి మరి? ఈ వ్యాప్తిని ఎందుకు అరికట్టకుండా ఇట్లా ఎందుకు ఉంచాలి? ఇంకెందుకు కొనసాగించాలి? ఇటువంటి చర్యలు తీసుకోకుండా, వీళ్ళని అరికట్టే చర్యలు తీసుకోకుండా వీళ్ళకి అనుమతులు ఇస్తే రేపటి రోజున కరోనా వ్యాప్తి జరుగుతుందని చెప్పి ఎందుకు ఆలోచన లేకుండా పోయింది ప్రభుత్వాలకి? ఇదా మీరు చేసేది? మీరు చేసి ఇప్పుడు మీరు సాధించింది ఏంది భయ్యా? ఎంతమందికి కరోనా వచ్చింది సినీ ఇండస్ట్రీ లోపల? వాళ్ళ ద్వారా వ్యాప్తి ఎంతమందికి అవుతుంది?
మీకేం కాదు, మీ దగ్గర పైసలు బాగుంటాయి, మీరు పైసలు మంచిగా ఉన్నోళ్ళు, మీరు మంచిగా సంపాదించుకున్నారు, ఇన్ని రోజులు సినిమాలు తీసిర్రు, మేము అభిమానించినాం, మిమ్మల్ని తీసుకుపోయి ఆడ ఉంచినాం భయ్య. ఇప్పుడు ఎట్లా చిన్న చిన్న కో ఆర్టిస్టుల పరిస్థితి ఏంది, డాన్సర్ల పరిస్థితి ఏంది, వాళ్ళు ఎక్కడికోయి చూంచుకోవాలి, ఏడుకోయి బతకాలి, ఎట్లా బతుకుతారు చెప్పురు? మీరు అందరు ఆదుకోండి ఇప్పుడు, మరి చూద్దాం. ఎందుకు భయ్య మీకు గింత కూడా దిమాకులు లేవా, సెన్స్ లేదా? మీరు సినిమాలు తీస్తారుగా, ఇప్పుడు రాజమౌళికి రాగానే అందరు చూపిస్తున్నారు, పేదోని పరిస్థితి ఏంది? పేదోని కాస్త ఎవరు చూపెట్టాలి? 500లకు 1000 రూపాయలకు వచ్చి డే మొత్తం మీ షూటింగ్లలో పనిచేస్తాడు, వాని పరిస్థితి ఏంది? వాని పిల్లల పరిస్థితి ఏంది? వానికి వస్తే వాని కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంది? ఇవన్నీ ఎవరు ఆలోచించాలి, ఎవరు అడగాలి? మిమ్మల్ని అడిగేటోడు లేకనా? షూటింగ్లు ఇంకా జరుపుర్రి, పెంచుర్రి, ఇంకెంత పెంచుతారు అంత పెంచుర్రి, సంపూర్రి అందరిని. మీరు అందరు చంపనీకే తయారైన, మొత్తం మందిని కరోనా వ్యాప్తి చేసి దేశం మొత్తం నాశనం చేయనీకే తయారయ్యారు. మీ వల్ల చేత కాదు అరికట్టుడు.